నమస్తే, నా పేరు తరణి. వెల్కమ్ టు AS1 న్యూస్ కి స్వాగతం. క్రిమినల్ రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నాం. మంత్రి అచ్చెన్నాయుడు అదనపు కట్నం తెస్తేనే హ్యాపీగా ఉంటామన్నారు. జోగి రమేష్ కోడలు మేఘన. క్రిమినల్ రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నాం. అచ్చెన్నాయుడు క్రిమినల్ అంటే సమాజంలో భయపడతామని, క్రిమినల్స్ చేసే పనులు సమాజానికి హానికరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం ఏపీలో చూస్తున్నామని విమర్శించారు. క్రిమినల్స్ చేసిన తప్పులను ఇతరుపై మోపి వారినే బాధ్యులుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసని అన్నారు. 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రకృతి వనరులను దోచుకున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని వారిని వేధింపులకు గురి చేశారని మంత్రి విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిందని తెలిపారు. జోగి రమేష్ కుటుంబ వ్యవహారాలకు చంద్రబాబు, లోకేష్ కు ఎలాంటి సంబంధం లేదని, వారిలాంటి చరిత్ర చంద్రబాబు, లోకేష్ కు లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 వరకు బీసీలకు స్వర్ణ యుగమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సమాజంలో క్రిమినల్ అంటే ప్రతి ఒక్కరం భయపడతాం. క్రిమినల్ చేసినటువంటి పనులు సమాజానికి, ప్రజానీకానికి హానికరమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యవహారం చేస్తే ఏ విధంగా ఉంటుందో 2004 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయాన్ని తెలియచేస్తున్నాను. క్రిమినల్ అనేవాడు నిరంతరం తప్పులు చేస్తూనే ఉంటాడు. చేసిన తప్పులు ఇతరులపై పెట్టి వారికి శిక్షలు పడే విధంగా వ్యవహరిస్తాడు. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఇందులో వాస్తవాలు గ్రహించమని చెప్పి కోరుతున్నాను. తరువాత నిర్ణయాలు తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు? మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె కుటుంబ కలహాలపై మాట్లాడారు. తన కొడుకు సమస్య ఏంటో తెలిసి కూడా మా అత్తగారు పెళ్లి చేశారు. భార్యాభర్తల సమస్యను పరిష్కరించకుండా వివాదం సృష్టించారు. అదనపు కట్నం తెస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని మా అత్త అన్నారు. పెళ్లికి ముందు వాళ్ళు హిందువులని చెప్పారు. పెళ్లయ్యాక తెలిసింది వాళ్ళు క్రైస్తవులు అని. ఇంట్లో అసలు హిందువుల పూజలు జరిగేవే కావు. మా తప్పు లేకుండానే ఏడాదిన్నరగా క్షోభ అనుభవిస్తున్నాం. క్రైస్తవం పాటించడం తప్పు కాదు, కానీ దాచిపెట్టి పెళ్లి చేయడం తప్పు అని మేఘన అన్నారు. నా పేరు మేఘన. నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. 1.5 year బ్యాక్, అంటే May 28, 2025 రోజున జోగి రాజీవ్తో నాకు వివాహం జరిగింది. మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికి వెళ్తే
అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎవరైనా పెళ్ళి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్ళి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఉండదు, ఇది ఉండే పెళ్ళి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? నిన్న జరిగిన జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలని పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు అనమాట. మీ అందరి ముందుకు నేను మాట్లాడాలి, మీడియాలోకి రావాలి అని ఏ ఆడపిల్ల అనుకోదు. బట్ నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. వాస్తవాలేంటో, ఉన్న విషయాలేంటో మీ అందరికీ నేను ముందుగానే ఎఫ్ఐఆర్లో క్లియర్గా పొందుపరిచాను. అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నేను ప్రతి ఒక్కటి కోర్టు వారికి ప్లస్ పోలీస్ స్టేషన్లో నేను సమర్పించాను. పెళ్ళయి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ తగిలిన షాక్ ఏంటి అంటే, అబ్బాయికి రాజీవ్కి అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి, మాకైన గొడవలు ఏంటి, ఆ విషయాలన్నిటినీ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళే నా తల్లి తండ్రి అనుకొని వాళ్ళకే చెప్పుకున్నాను నా కష్టాలన్నీ కూడా. ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇట్లా నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి. కానీ మమ్మల్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ప్రాబ్లం ఏంటి అని అడగాల్సింది పోయి మా అత్తగారు శకుంతల అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. మొన్న బయటకు వచ్చిన ఆడియోలు వీడియోల ద్వారా చూసే ఉంటారు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని. అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి, మాది అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మాది కంప్లీట్ గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. రక్షాబంధన వేళ స్వీట్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకుని కొందరు కల్తీ దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో భారీ కల్తీ వ్యాపారం వెలుగు చేసింది. ఓ గోదాంలో తయారు చేస్తున్న 1000 కిలోల నాణ్యత లేని రసగుల్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని గోచెక్క, డోకిసీల, లిడిక వలస గ్రామాలకు చెందిన 30 మంది ఎస్సీ రైతులు తమ భూముల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. 2003లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సుమారు 44 ఎకరాల భూమిని 30 మంది రైతులకు కేటాయించినట్లు తెలిపారు. ఈ భూములకు పాస్ పుస్తకాలు, సర్వే నెంబర్లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు భూమిని రైతుల వారీగా విభజించలేదని వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు తహసీల్దార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. 2004లో ఈ భూమిని 15 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చామని,
అయితే తమకు సమాచారం ఇవ్వకుండా మరికొందరికి భూమిని అప్పగించారని రైతులు ఆరోపించారు. తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. 2023 వరకు తమ ఖాతాల్లో రైతు భరోసా, పీఎం కిసాన్ నగదు జమ అయ్యేదని, 2024లో రీసర్వే తరువాత ఆ నగదు రావడం నిలిచిపోయిందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి 44 ఎకరాల భూమిని తమకు తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని 30 మంది ఎస్సీ రైతులు కోరుతున్నారు. డాక్యుమెంట్లు ఉన్నాయి, మాకు ఒరిజినల్ తీసుకుంటే జెరాక్స్లో మా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ అయితే లేవు. ఒరిజినల్ తీసుకొని మాకు దొంగతనంగా సంతకాలు పెట్టేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒరిజినల్ ఎవరు తీసుకున్నారు? ఒరిజినల్ లీజుకి ఇచ్చిన వాళ్ళే తీసుకోవాలి. లీజుకి ఇచ్చిన ఎవరు? అతని పేరు సుబ్రహ్మణ్యం. అది మన్యం జిల్లా పార్వతీపురం మండలం నిడికొలస గోచెక్క డోక్సిల గ్రామము. ఎస్సీ కార్పొరేషన్ సార్లు మాకు భూములు ఇచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు భూములు ఇచ్చారు. ఆ భూములు తుప్పలు డొంకలతో ఉన్నాయి అనేసి మేము లీజుకి ఇచ్చాము. లీజుకి ఇచ్చిన భూములు ఏమొచ్చి వాళ్ళు పట్టాలు వాళ్ళు పంట పండించుకొని మేము భూముల మీదకి వస్తుంటే మా మీద బడాబాగులు వచ్చి మా మీద కలబడుతుండ్రు. పార్వతీపురం జిల్లా పార్వతీపురం మండలం డోక్సెల్ల పంచాయతీ, గోషక్క పంచాయతీ, 3 ఊళ్ళు డోక్సెల్ల, గోషక్క, నిడికొలస 30 మందిమో ఎస్సీ కార్పొరేషన్ భూములు మాకు కొనిచ్చారు. 23 వరకు మాకు 1 బిల్ వచ్చేవి, రైతు భరోసా పడేది. రీసర్వీలోనే మాకు పిలకొంట మనోజ్ అని విఆర్ఓ మాకు ఎప్పుడైతే ఇచ్చేశాడో కలెక్టర్ గారికి 4-5 సార్లు వెళ్ళాము, కలిసి రసీదులు కూడా ఇచ్చాము. ఇచ్చినే మాకు సొంతం చేసుకోలేదు. సొంతం చేసుకోక ఆ భూముల మీదకి బడాబాగులు వచ్చి నేను పోయినట్టుగా మాకు అంటుండ్రు. దీనికి సరైన న్యాయం చేసుకొని మా 30 మందికి న్యాయం చెయ్యాలా. జీవీఎంసీ 69వ వార్డు నాతయ్యపాలెం గ్రామానికి చెందిన మహిళలు వార్డు అధ్యక్షుడు అక్కిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు తమ సమస్యలను వివరించారు. నాతయ్యపాలెం కొత్త వాటర్ ట్యాంక్ సమీపంలో తామంతా నివాసం ఉంటున్నామని, అయితే మురుగునీరు పోయే మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించడం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. మురుగునీరు ఎక్కడికి అక్కడ నిలిచిపోవడంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే మురుగునీరు పోయే మార్గాన్ని చూపాలని కోరారు. సుమారు 80 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాయని, కాలువ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేకపోవడం వలన నిత్యం ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే ఉన్నత అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపాలని కోరారు. నా పేరు ప్రమీల. నేను 69వ వార్డు గాజువాక నియోజకవర్గం నాతీపాలెంలో నివసిస్తున్నాను. గత 40 సంవత్సరాలుగా నాతీపాలెంలో చివరి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న డ్రైనేజ్ సాఫీగా వెళ్తుంది. కాకపోతే ఈ 2 సంవత్సరాల్లో ప్రైవేటు స్థలానికి చెందిన వ్యక్తి ఆ కాలువను అడ్డేసి గోడ కట్టేసి ఆ కాలువను ఆపేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్లో కూడా 3 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. జోనల్ కమిషనర్ గారికి కూడా ఒక 4 సార్లు ఇచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ మేము టీడీపీ ఆఫీస్లో ఉన్నాం. పల్లా శ్రీనివాసరావు గారిని కలవడానికి వచ్చాము. ఇది 5వ సారి ఇప్పటికీ కలవడం. ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ 69వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి శ్రీని గారి సమక్షంలోని ఎమ్మెల్యే గారికి మళ్ళీ వినతి పత్రం అందించి ఇప్పటి వరకు మేము ఏ అధికారులను కలిసాము, ఎన్నిసార్లు మాట్లాడాము అని వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారు జోనల్ కమిషనర్ గారితో కలిసి మా ప్రాంతానికి విచ్చేసి మాకు ఒక సొల్యూషన్ చూపిస్తామని హామీ ఇచ్చారు. దానికోసమే మేము అందరం ఇంకా వెయిట్ చేస్తున్నాం. ప్రైవేట్ ల్యాండ్ అని అంటున్నారు సార్. అయితే దానికి సంబంధించి అధికారులే దాన్ని తేల్చాలి. అది ప్రైవేట్ ల్యాండా లేదంటే గవర్నమెంట్ ల్యాండా అనేది దానికి సంబంధించిన అధికారులందరూ సర్వే నెంబర్ 155/9-10లో అయితే వాళ్ళు ఉన్నారని తెలిసింది సార్. దాని గురించి సర్వే చేయమన్నా సరే ఎవరు సర్వే చేయడం లేదు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి కూడా తూతూ మంత్రంగానే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే దానిలో ఏమైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఉంటే దానికి అడ్డుకట్ట వేస్తే మాకు డ్రైనేజ్ వెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది. ఏదైనా చాలా నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. 69వ వార్డు నాతీపాలెం గ్రామంలో మేమందరం ఉంటున్నామండి. మేము స్థిరనివాసాలు ఏర్పరచుకొని 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో మేము ఆ గ్రామంలో ఉంటున్నామండి. అలాగే మా స్థలాలు అందరూ కూడా మేము కొనుక్కుని మేము కట్టుకున్నాయండి. కొనుక్కున్నప్పుడే మాకు రోడ్లు, వీధులు అన్నీ పోల్చుకున్న తర్వాతే మేము కొనుక్కున్నామండి. కొనుక్కుని అందరం సొంత నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే మాకున్న ముందు కార్పొరేటర్ గారు కృష్ణారావు గారు ఉన్న టైంలో మాకు రోడ్డు కింద వరకు పోల్చారు.
పోల్చిన టైంలో వచ్చి ఏదైతే ఇప్పుడు బ్లాక్ చేసిన ఏరియా ఉందో అందులో సరుగుడు తోట ఉందండి. ఆ సరుగుడు తోటలో వచ్చి అప్పట్లో రోడ్డు వేయడానికి ఏంటంటే ఆయన మా సరుగుడు తోట తీసిన తర్వాత రోడ్డు వేయొచ్చు అన్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు సరుగుడు తోట తీసిన తర్వాత ఆయన రోడ్డు వెళ్ళనీయకుండా, మా కాలువ కిందకు వెళ్ళనీయకుండా కంప్లీట్గా మట్టి ఎత్తి చేసి మా కాలువ ఆపడం అంటూ జరిగిందండి. మా ఒక్క నినాదం ఏంటంటే మా కాలువ కిందకు తీసుకెళ్ళమనే మేము ఇన్ని దగ్గర ఒక 1 ఇయర్ నుంచి మేము పాటుపడుతున్నామండి. అలాగే ఒక 8 నెలల కాలంగా మేము తిరగని అధికారులు లేరు. కలెక్టర్ ఆఫీస్ స్పందనలో, అలాగే పీజీఆర్ స్పందనలో 2 టైం అప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి, మన ఎమ్మెల్యే గారు దగ్గరకు వచ్చి 2 టైమ్స్ ఆయన ద్వారా పీజీఆర్ తీసుకోవడం అయిందండి. అయినా సరే మన జడ్సీ గారి దగ్గర పంపించారు. జడ్సీ గారి దగ్గరకు వచ్చినా సరే జడ్సీ గారు 2 టైమ్స్ మా ఏరియా రావడం జరిగింది. కాకినాడ జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై గాజువాక పోలీస్ స్టేషన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రోహిణి తదితరులు సిఐ వాసునాయుడుకు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ఏఈ కుటుంబ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షాదిక్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. యువతులను మోసం చేయడం, వేధింపులకు గురి చేయడం, కుటుంబాలను బెదిరించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని కోరారు. కేసును కేవలం కుటుంబ వివాదం లేదా వ్యక్తిగత వ్యవహారంగా కాకుండా వెలుగులోకి వచ్చిన ఆరోపణలన్నిటినీ పరిగణలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ, కృష్ణంరాజు, గుంటూరు శంకర్రావు, సిరిసపల్లి నూకరాజు, వర్రి లలిత, పావని, ఈశ్వర్రావు, మహేష్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు కోల్పోయారు. కాకినాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీరి వెనక ఎవరున్నారో, వీరికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో దానిపైన కూడా మరి పోలీస్ శాఖ, రాష్ట్ర హోంమంత్రి వారు శ్రీమతి అంతి గారు, అదేవిధంగా డీజీపీ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఆలోచించాలి. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలని మేము లిఖితపూర్వకంగా గాజువాక పోలీస్ స్టేషన్లో సిఐ గారు శ్రీ వాసునాయుడు గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీమతి రోహిణి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వర్లలిత గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కట్టా పద్మ గారు మా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క లవ్ జిహాద్కి మరి బాధితులు ఉన్నారో వారి కుటుంబానికి, నూకరాజు గారి కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబంలో ఒక్కరు మాత్రం మనవడు 12-13 ఏళ్ళ అబ్బాయి ఈతొచ్చు కాబట్టి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఒక రైఫిల్ షూటింగ్ నేర్పించే ఈ యొక్క సాదిక్ ఖాన్ అనే వ్యక్తి, ఆయన ఎవరైతే ఒక మహిళ ఉందో ఆవిడని లోపరుచుకొని ఆవిడకి లేనిపోయిన ఆశలు చూపించి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ భర్తను కూడా మరి మొత్తం మంది ఇచ్చి సెనైడ్ అది పెట్టి చంపేశారు. తర్వాత వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఆ సాదిక్ ఖాన్ పేరు మీద రాయించుకున్నాడు బలవంతంగా. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి మరి విచారణ జరిపితే పోలీసుల సమక్షంలో ఆయన స్వచ్ఛందంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సాదిక్ ఖాన్ని చట్టపరంగా శిక్షించి అతనికి ఉరిశిక్ష వేయాలని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు ఈరోజు గాజువాక పోలీస్ స్టేషన్లో ఈరోజు నిన్ననే పెదగించాడులో ఆ మండల అధ్యక్షురాలు, ఉక్కునగర మండల అధ్యక్షురాలు జిలకర భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దువ్వాడ పోలీస్ స్టేషన్లో శ్రీ దామా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో, గాజువాకలో ఉన్న 3 పోలీస్ స్టేషన్లను కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. దీనిపై సిఐ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దీనిపై పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ధన్యవాదాలు. రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర జన్మదిన వేడుకలు అనకాపల్లిలో ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర అభిమానులు, తెలుగు తమ్ముళ్లు ఆయనకు పుష్పగుచ్చాలు అందచేసి సాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన అనకాపల్లి ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి ప్రత్యేకంగా హాజరై మల్లా సురేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సినిమా దర్శకులు నక్కిని తిరునాథరావు, అనకాపల్లి జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, 82వ టీడీపీ ఇన్ఛార్జ్ పోలారపు తిరునాథ్,
రాష్ట్ర ఎస్సీ సెల్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ తదితరులు సురేంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేంద్ర అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు తమ అభినందనలు తెలియజేశారు. వేడుకల సందర్భంగా నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరి ఈ జన్మదిన వేడుకలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి సంవత్సరం అనుకోకుండా అనకాపల్లిలో మా ఒక పుష్పత్ ఫంక్షన్లో భాగంగా నేను అనకాపల్లి ఉండడం జరిగింది. మరి కేవలం 1-2 రోజుల్లోనే నేను ఊళ్ళో ఉన్నానని చెప్పి మంచి కార్యక్రమం చేపట్టి నన్ను ఆశీర్వదించడం వచ్చిన కూటమి పెద్దలందరికీ, అంటే మన తాతయ్యబాబు గారు, చైర్మన్ గారు కానీ, రాజీ గారు కానీ, డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, డీసీఎంఎస్ చైర్మన్ అందరికీ కూడా నన్ను రాజకీయంగా నన్ను ప్రోత్సహిస్తూ మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు నౌకాంబ దర్శనం చైర్మన్ చేసినప్పుడు కానీ, లేదంటే కార్పొరేషన్ చైర్మన్గా లేదా భీముల అబ్జర్వర్గా నేను ఉంటూ నా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరి పార్టీ కార్యక్రమాల్లో నాతో ఎప్పుడు ఉంటున్న నా 81 డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు కానీ, నాయకులు కానీ, అలాగే నా మిత్రమైన సభ్యులు అందరికీ కూడా నా జన్మదినాన్ని పురస్కరించుకొని అందరినీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఐక్యత ఎలాగే ఉండాలి, ప్రజలకు మంచి చేసే విధంగా మనందరం కూడా నడుచుకోవాలి, ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ జన్మదిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మరొకసారి, ఎందుకంటే ఒక అత్యున్నత స్థానాన్ని ఒక గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అప్పచెప్పి ఒక మంచి గౌరవం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా నారా లోకేష్ గారు వర్కింగ్ అధ్యక్షులు అయిన తర్వాత భీముల అబ్జర్వర్గా నియమించారు. భీముల అబ్జర్వర్గా కూడా ఒక పక్కన అనకాపల్లి రాజకీయాలు చేస్తూ భీముల రాజకీయాల్లో కూడా నేను పార్టీ గైడ్లైన్స్ ప్రకారం ఏ కార్యక్రమాలు ఇస్తే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఇక్కడ మా నియోజకవర్గం పేలగోవింద్ గారికి, మా శాసనసభ్యులు పొంగల్ రామకృష్ణ గారు, మా ఎంపీ సీఎం రమేష్ గారికి, నా తోటి అందరినీ కూడా నా ఎదుగుదలకి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. విశాఖ జిల్లా గాజువాక 72వ టీడీపీ అధ్యక్షులు అక్కిని లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ మంత్రి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు రాష్ట్రానికి బాగు చేస్తాడనే నమ్మకంతో ప్రజలు వైసీపీకి పట్టం కడితే రాష్ట్రాన్ని అన్నింటా ముంచేశాడని అన్నారు. కూటమిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, వచ్చేడాదిలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని అన్నారు. భావి తరాల కోసం భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తే దానిని కూడా రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గాజువాక నియోజకవర్గాన్ని 250 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పుచ్చా విజయ్ కుమార్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ రాచాన రామారావు, డైరెక్టర్లు సాలాపూర్ రామారావు, విజయ్ కుమార్, మహిళా నాయకురాలు గంధం యజ్ఞప్రియ, ఉషారాణి, సిహెచ్ కన్నారావు, డి విజయ్, సాయి, ఎం శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వెళ్తున్నాం మనం. ఎందుకంటే మనం చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజేయాలి, ప్రజల వద్దకి మళ్ళీ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ఆలోచన మేరకు ఈరోజు చేస్తున్నాం. అలాగే దాని విధి విధానాలకు వచ్చేసరికి మా జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు, యువ నాయకులు లోకేష్ గారు దాని విధి విధానాలు తయారు చేసి ఈ విధంగా మీరు వెళ్ళాలి, దాన్ని పర్యవేక్షించడానికి నాకు పెట్టారు. స్టేట్ ప్రెసిడెంట్గా ఎక్కడ ఏం జరుగుతుందో అందరితో మాట్లాడండి, ఏ విషయాలు వస్తున్నాయని చెప్పేసి. ఇలాగా నిరంతరం పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. అయితే కేవలం జాతీయ అధ్యక్షులు వారు, జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు లోకేష్ గారు, లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్గా నేను, లేకపోతే స్టేట్ బాడీ, సెంట్రల్ బాడీ, కేవలం వీళ్ళు పనిచేస్తే సరిపోదు. కింద స్థాయిలో క్షేత్రస్థాయికి ప్రతి ఒక్క అభిమాని, తెలుగుదేశం పార్టీ అభిమాన నాయకులు, అలాగే కూటమిలో ఉన్నటువంటి అభిమానులు, నాయకులు అందరినీ కూడా కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్తేనే మనం చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడం అవుతుంది. తద్వారా మనకి ఇంకో అవకాశం దక్కేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఏదైనా ఒక అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన జాతీయ అధ్యక్షుల వారికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులకు ఉండొచ్చు. కానీ ఆ పరిపూర్ణత రావాలి అంటే
కింద స్థాయిలో వరకు వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి. లేకపోతే గత 5 సంవత్సరాలు చూశారు, ఎక్కడికి పడితే అక్కడ ప్రాజెక్టులు అయిపోయి. పోలవరం చేస్తారన్నారు. పోలవరం వాళ్ళు ఏమన్నారు, 2019 నాటికే మేము 68%, 72% పూర్తి చేసాం. 21లో పూర్తి చేస్తామన్నారు ఆ వైసీపీ పార్టీ. 22లో చేస్తానన్నారు, 23లో చేస్తానన్నారు, 24కి వచ్చేసరికి మా వల్ల కాదన్నారు. ఎప్పుడవుతుందో మాకు తెలియదు అన్నారు. ఆ రోజు ఏదో మాట్లాడేసామన్నారు. కనుక పోలవరాన్ని అలాగే ముంచారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో కేవలం చేసింది 2% చేశారు. ఇంకోటి మన ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ముక్కు మీద గుద్ది 1వ తారీఖు కల్లా కరెంటు బిల్లు లాక్కునేవారు. స్టేట్ గవర్నమెంట్కి కట్టాల్సినటువంటి కరెంటు బిల్లు నువ్వు అప్పుల్లో ఉన్నావో, ములుగు సస్తున్నావో మాకు అనవసరం, జీతాలు ఇస్తున్నావో ఇవ్వలేదు నాకు అనవసరం, నువ్వు మాత్రం నాకు 100 కోట్లు కట్టని. ఆఖరికి అది ఇంకా చావు రేవుల మధ్య చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, కొన ఊపిరితో ఉన్నప్పుడు మళ్ళీ మనం దానికి ఊపిరి పోసి సుమారు 15,000 కోట్ల దాకా 14,440 కోట్లు తెచ్చేదనుకోవచ్చు. జీవీఎంసీ 71వ వార్డు దుర్గగిరి ఆలయ చైర్మన్ ఆకుల అప్పలసూరి పుట్టినరోజు వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అప్పలసూరి కార్యాలయం వద్ద కమిటీ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి అప్పలసూరి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రం దుర్గగిరి దినదినాభివృద్ధి చెందుతోందని, ఇందుకోసం ఎంతో మంది ముందుకొచ్చి అభివృద్ధి సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ రోజు ఈ క్షేత్ర నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నానంటే అందుకు అమ్మ చూపిన కరుణ కటాక్షాలేనని అన్నారు. తన పట్ల ప్రేమ అభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, కమిటీ సభ్యులు, సేవకులు తదితరులు పాల్గొన్నారు. మహా గొప్ప దినం ఏంటంటే, నా జన్మ అనేది నిజంగా మీ అందరినీ చూస్తే ఎంతమంది కోట్ల జనాభాని నాకు మిత్రులుగా, సేబులేసుగా, సోదరులుగా ఎన్నో, నేను ఒక్కడిని నా వెనకాల ఇన్ని వేల జనాభా ఉండడం నిజంగా నేను కోట్లు సంపాదించకపోయినా పర్లేదు, మీ ప్రేమ అభిమానాలు సంపాదించుకోవడం గొప్పది. ఇది చాలా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం బోరపేట అనే గ్రామంలో జన్మించి మా అమ్మకి నేను 10వ కానుపు సావు బతుకులో కొట్టులాడుతూ నూతిలో పడి చచ్చిపోవడానికి వెళ్ళిపోయిన మహాతల్లి, ఈ మహాతల్లి కాపాడి ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే ఇది నేను నిజంగా ఊహించలేను. నేను విశాఖపట్నం 1979 ఆగస్టులో నేను కూలికొచ్చిన రోజు కానివ్వండి, ఈ రోజు వరకు నేను తలుచుకుంటే నిజమా అబద్ధమా, మరణించి జన్మించామని జీవితం అనిపిస్తుంది. చేత ఈ మహాశక్తి అయిన తల్లి మన గాజువాకని విశాఖపట్నం కాదు ఉత్తరాంధ్రాన్ని ఒక మహా తల్లిలాగా ఆదరించడానికి ఇక్కడ అడుగెట్టి కొలువై ఉండి, ప్రపంచ దేశాలు కాదు ప్రపంచ ఇండియాలో ఎక్కడ లేని 36 అడుగుల విగ్రహం ఇక్కడ మరి స్థాపిస్తుందంటే, చాలా గొప్పగా చేస్తుందంటే మరి నిజంగా చాలా చాలా సంతోషం. ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి మా సోదరులు, మా మిత్రులు, మా ఆడపడుచులు వచ్చి నన్ను అందరూ కూడా ఎంతో దీనిగా చేశారు. అలాగే నా కష్టం వచ్చినప్పుడు కూడా ఇంత మనోధైర్యాన్ని నాకు కల్పించారు. అందుచేత ప్రజలకి, మిత్రులకి, సేబులేస్కి, మా ఆడపడుగులకి నేను కుటుంబ పెద్దగా మీ అందరికీ చెప్పవలసిన భరోసా ఏంటంటే 2027 జాతీయ గేయం వందే మాతరం విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే మాతరం గేయంలోని తొలి 2 చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని రగిలించిన వందే మాతరం గేయానికి ఎంతో విశిష్ట స్థానం ఉందన్నారు. అలాంటి జాతీయ భావోద్వేగాలతో ముడిపడిన గేయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పరిమితం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ జాతీయ గేయాన్ని అవమానించేలా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవించి వందే మాతరం గేయానికి పూర్తి గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
వందే మాతరం అంశాన్ని రాజకీయ వివాదంగా కాకుండా దేశభక్తి, జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంగా చూడాలని పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధులు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చరిత్ర ఉన్నటువంటి వందే మాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించాలన్నది, సంపూర్ణ వందే మాతరాన్ని ఆలపించాలన్నది సాక్షాత్ మన పార్లమెంటు ఆమోదించింది. కానీ 1937లో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆమోదించినటువంటి 2 చరణాలే పాడతామని వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. ఇది చాలా తీవ్రంగా అభ్యంతరం తెలపాలి. భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా దీనిపై ఆలోచన చేయాలి. మీకు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు గొప్పదా, లేదంటే మీ పార్టీ సిడబ్ల్యూసి గొప్పదా? ఏది అత్యున్నతమైన స్థానం? మీరు దాన్ని ఆలోచించాలి. దయచేసి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వారికి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారు వెంటనే ఆపేయమని సైకిల్ చేస్తుంటే తర్వాత వాళ్ళు దాన్ని కప్పుపుచ్చుకునే విధంగా మల్లికార్జున ఖర్గే గారు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఆయన కుర్చీ తెమ్మన్నామని చెప్పి కూర్చోబెట్టడం కోసం చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అది లైవ్లో అందరూ కూడా వీడియోలు పరిశీలిస్తే తెలిసింది. వందే మాతరాన్ని 2 చరణాలే పూర్తయిన తర్వాత 3వ చరణం ప్రారంభమైన ఆపేయమని చెప్పి సోనియా గాంధీ గారు సైకిల్ చేసి ఆపేయడం అనేది తీవ్ర అభ్యంతరకర విషయం. 1937లో వాళ్ళ యొక్క సిడబ్ల్యూసిలో ఆమోదం తెలిపినటువంటి దానికి ఎటువంటి రాజ్యాంగబద్ధత లేదు. బంకించంద్ చటర్జీ గారు మరి మనకి వందే మాతరాన్ని మనకి పూర్తిగా 6 చరణాలు పాడే విధంగా మనకు ప్రసాదించారు. 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా మనకి ఎర్రకోట పైన కూడా ఈ యొక్క వందే మాతరాన్ని, సంపూర్ణ వందే మాతరాన్ని పాడి జాతీయ జెండాను కూడా ఎగరవేయడం జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని ఆలోచించి కాంగ్రెస్ మొండి వైఖరిని మనం తిప్పికొట్టాలి. వాళ్ళకి దేశభక్తి లేదనడానికి ఇదొక ఉదాహరణ. 1937లో సిడబ్ల్యూసిలో యొక్క వందే మాతరాన్ని ముక్కలు చేయడం ద్వారానే 1946-47లో ఈ మత ఘర్షణలు జరిగి దేశ విభజన కూడా దారి తీసింది. ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో వారందరికీ మాకు ఒక దేశం కావాలని చెప్పి మరి పాకిస్తాన్ విడిపోయింది. పాకిస్తాన్గా విభజించడం వల్ల ఆగస్టు 14వ తేదీని సుమారు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2 కోట్ల మంది పైగా ఆస్తులు కోల్పోయారు. వాళ్ళ యొక్క నివాసాలను కూడా వదులుకోవాల్సిన దుస్థితికి కారణం ఈ యొక్క వందే మాతరాన్ని కాంగ్రెస్ వాళ్ళు ముక్కలు చేయడమే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.